హాయ్ అండి. ఈరోజైతే మన ఛానల్లో పొట్లకాయ పాలు పోసి కర్రీ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది కర్రీ. ఈ విధంగా చేసే విధానం చూడండి. ముందుగా నేనైతే పొట్లకాయ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. పొయ్యి మీద కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని తర్వాత తాలింపు దినుసులు, ఎండుమిరకాయలు, కరివేపాకు వేసి చిటపట్లాడినాక ఉల్లిపాయలు 1 కప్పు వేసానండి. ఉల్లిపాయలు కూడా వేగినాక అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ వేసి పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేయాలండి. తర్వాత పొట్లకాయ ఈ విధంగా కట్ చేసుకున్నానండి. నేను పొట్లకాయ ముక్కలు కూడా వేసి తగినంత ఉప్పు కూడా వేసుకొని చక్కగా మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గబెట్టుకుంటే మగ్గిద్దండి. ఇప్పుడు తగినంత కారము, పసుపు, ధనియాల పొడి కూడా వేసి మొత్తం ఆ విధంగా కలిపెట్టి 2 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. చక్కగా ఈ విధంగా మనకి కారం అన్నీ వేసాం కాబట్టి మగ్గిపోద్ది. కొంచెం వాటర్ పోసుకొని సగం ఉడకబెట్టుకోవాలండి. ఆ విధంగా ఉడకబెడితే మనకి చక్కగా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది, కర్రీ రెడీ అవుతూ ఉంటుందండి. తర్వాత పాలు కాచి చల్లార్చుకున్న పాలు అండి ఈ విధంగా నేను పోసుకుంటున్నాను. పాలు పోసి మొత్తం ఒక్కసారి కలబెట్టాలి. కలబెట్టినాక మనం మళ్ళీ 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గబెట్టుకుంటే మనకి పొట్లకాయ పాలు పోసి ఈ విధంగా కర్రీ అయితే చాలా బాగుంటుందండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని, కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, వద్దనుకుంటే ఆపి వేసుకోవచ్చు అండి. ఆ విధంగా కొత్తిమీర కూడా వేసి మొత్తం కలబెట్టుకుంటే మనకి పొట్లకాయ పాలు పోసి ఈ విధంగా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ఫాలో చేయండి. మరొక వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను. ఉంటానండి.